చంద్రుడిపై జోరుగా రియల్ ఎస్టేట్. ఎకరం భూమి ధర ఎంతో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భూమిపై ఒక ఎకరం స్థలం కొనాలంటే లక్షలు, కోట్ల రూపాయలు పెట్టాల్సి వస్తుంది. కానీ అదే ఎకరం భూమి చందమామపై కొనాలంటే మాత్రం కేవలం కొన్ని వేల రూపాయలే అంటూ ఉన్నారు. అంతేకాదు, మనుషులు అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోవడం ఇంకా సాధ్యమైందో లేదో కూడా స్పష్టంగా తెలియక ముందే చంద్రుడిపై రియల్ ఎస్టేట్ బిజినెస్ సాధ్యమవుతోంది. హాలీవుడ్ స్టార్లు, బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం కాదు, సామాన్యులు కూడా చంద్రుడిపై ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు పలు సంస్థలు చెబుతూ ఉన్నాయి. అసలు చంద్రుడిపై భూమిని ఎలా అమ్ముతూ ఉన్నారు? ఎకరం భూమి ధర ఎంత? నిజంగా ఆ భూమి మన సొంతమవుతుందా? అక్కడ కొన్ని ఫ్లాట్లపై రేపు ఇల్లు కట్టుకునే హక్కు మనకు ఉంటుందా? ఈ ఆసక్తికరమైన విషయాలే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం చంద్రుడిపై మనిషి నివాసం సాధ్యమనే అంశంపై ప్రపంచంలోని అంతరిక్ష సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. నాసా, ఇస్రోతో పాటు ఇతర దేశాల స్పేస్ ఏజెన్సీలు కూడా చంద్రుడిపై వరుస ప్రయోగాలు చేస్తున్నాయని. ఇస్రో ఇప్పటికే చంద్రయాన్-1, చంద్రయాన్-2, చంద్రయాన్-3 మిషన్లు చేపట్టింది. భవిష్యత్తులో చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు, పరిశోధనలు జరగబోతున్నాయి. కానీ చంద్రుడిపై శాశ్వతంగా మనుషులు నివసించే పరిస్థితి ఇంకా పూర్తిగా ఏర్పడలేదు. ఇలాంటి సమయంలోనే కొన్ని సంస్థలు చంద్రుడిపై భూములు అమ్ముతున్నట్లు ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది. లూనార్ ఎంబసీ, లూనా సొసైటీ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ వంటి సంస్థలు చంద్రుడిపై భూమి విక్రయిస్తున్నట్లు తమ కార్యకలాపాలను ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి. ఈ సంస్థల ద్వారా భూమి కొనుగోలు చేసిన వారికి ల్యాండ్ డీడ్, మ్యాప్ వంటి పత్రాలు కూడా ఇస్తున్నట్లు కథనాలు చెబుతూ ఉన్నాయి. అంటే మన దగ్గర భూమి కొంటే రిజిస్ట్రేషన్ పత్రాలు, మ్యాప్, డాక్యుమెంట్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాంటి డాక్యుమెంట్లు ఇస్తున్నారన్నమాట. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. ఈ పత్రాలు ఉన్నంత మాత్రాన చంద్రుడిపై మీకు చట్టబద్ధమైన యాజమాన్య హక్కు వచ్చిందని అర్థం కాదు. చంద్రుడిపై భూమి కొనుగోలు చేయడం నిజంగా చట్టబద్ధమేనా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. 1980లలో డెన్నిస్ హూప్ అనే వ్యక్తి అంతర్జాతీయ అంతరిక్ష చట్టంలోని కొన్ని అంశాలను ఆధారంగా చేసుకుని చంద్రుడిపై భూములను విక్రయించడం ప్రారంభించినట్లు ఈ కథనంలో పేర్కొన్నారు. దేశాలు చంద్రుడిని తమ సొంతం చేసుకోలేవు, కానీ వ్యక్తులు చంద్రుడిపై భూమిని కొనుక్కోవచ్చు. ఎక్కడా స్పష్టంగా నిషేధించలేదని ఆయన వివరించారు. ఆ ఆలోచనతోనే లూనార్ ఎంబసీ అనే సంస్థను ప్రారంభించి భూముల విక్రయాలను చేపట్టినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే అంతర్జాతీయ అంతరిక్ష చట్టాల ప్రకారం చంద్రుడిపై వ్యక్తిగత యాజమాన్య హక్కులను సాధారణ భూమి రిజిస్ట్రేషన్లా గుర్తించే వ్యవస్థ లేదు. కాబట్టి ఈ ఫ్లాట్ను నిజమైన రియల్ ఎస్టేట్ ఆస్తిగా చూడడం కంటే ఒక స్మారక వస్తువు లేదా ఆసక్తికరమైన గిఫ్ట్గా చూడడం సరైనది. ఇక చంద్రుడిపై ఎకరం భూమి ధర ఎంత అన్నది కూడా చాలా మందికి ఆసక్తి కలిగించే విషయం. అందుబాటులో ఉన్న కథనం ప్రకారం చంద్రుడిపై ఒక ఎకరం భూమి ధర సగటున 20 నుంచి 40 అమెరికన్ డాలర్ల మధ్య ఉందని చెబుతూ ఉన్నారు. భారత కరెన్సీలో సుమారు 1700 నుంచి 3400 వరకు అన్నమాట. భూమిపై ఒక చిన్న స్థలం కొనడానికి కూడా భారీ మొత్తంలో డబ్బు అవసరమయ్యే సమయంలో చంద్రుడిపై ఒక ఎకరం భూమి ఇంత తక్కువ ధరకు దొరుకుతుందనే విషయాన్ని వినడానికి నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరలు మారుతాయి. చారిత్రక ప్రదేశాలుగా ప్రచారం చేసే ప్రాంతాల్లో రేట్లు ఎక్కువగా ఉండవచ్చని, ఎక్కువ భూమి కొనుగోలు చేస్తే డిస్కౌంట్లు కూడా ఇస్తారని కొన్ని విక్రయ సంస్థలు చెబుతూ ఉన్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చంద్రుడిపై స్థలం కొనే వాళ్ళలో సెలబ్రిటీలు కూడా ఉన్నారని చాలా కాలంగా వార్తలు వస్తూ ఉన్నాయి. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్కు చంద్రుడిపై స్థలం ఉందని ప్రచారం ఉంది. ఆయనకు ఆస్ట్రేలియాకు చెందిన ఒక అభిమాని ప్రతి ఏడాది పుట్టినరోజు సందర్భంగా చంద్రుడిపై కొంత భూమిని బహుమతిగా ఇస్తున్నారంటూ కథనాలు చెబుతూ ఉన్నాయి. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉండడంతో చంద్రుడిపై భూమి కొనుగోలు చేసినట్లు రిపోర్టులు వచ్చాయి. హాలీవుడ్ నటులు టామ్ క్రూజ్, నికోల్ కిడ్మన్, జాన్ ట్రావోల్టా వంటి ప్రముఖుల పేర్లు కూడా ఈ జాబితాలో వినిపిస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్, జర్నలిస్ట్ బార్బరా వాల్టర్స్ వంటి ప్రముఖులు కూడా చంద్రుడిపై భూమి కలిగి ఉన్నారని కొన్ని రిపోర్టులు చెబుతూ ఉన్నాయి. అయితే ఈ సెలబ్రిటీల పేర్లకు సంబంధించిన క్లెయిమ్లను అధికారిక భూ యాజమాన్యంగా భావించకూడదు. మరి ఒకసారి ఊహించుకోండి, మీరు చంద్రుడిపై ఒక ఎకరం భూమి కొన్నారు అనుకోండి. మీ చేతిలో ల్యాండ్ డీడ్ ఉంది, మ్యాప్ ఉంది, సర్టిఫికేట్ కూడా ఉంది. మరి రేపు మీరు అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టగలరా? ప్రస్తుతం సమాధానం దాదాపు లేదనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ సాధారణ భూమిల వ్యక్తిగత యాజమాన్యాన్ని అమలు చేసే వ్యవస్థ లేదు. అంతేకాదు, చంద్రుడిపై నివాస నిర్మాణం, వాతావరణ పరిస్థితులు, ప్రయాణం, మౌలిక సదుపాయాలు ఇలా ఎన్నో సవాళ్లు ఉన్నాయి.
అందుకే చంద్రుడిపై భూమి కొనడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిగా కాకుండా సరదా కోసం మాత్రమే లేదా గిఫ్ట్ కొనుగోలు చేసే వస్తువుగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మొత్తం కథలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భూమిపై రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఫ్లాట్ ధరలు పెరుగుతున్నాయనే వార్తలు మనం తరచూ వింటూ ఉంటాం. కానీ ఇక్కడ మనిషి చూపు ఏకంగా భూమి దాటి చంద్రుడిపైకి వెళ్ళింది. అక్కడ ఇంకా ఇల్లు లేవు, కాలనీలు లేవు, రోడ్లు లేవు, అయినా ఫ్లాట్ మాత్రం అమ్మకానికి ఉన్నాయి. భవిష్యత్తులో చంద్రుడిపై మనుషుల నివాసం సాధ్యమైతే రోజు కొనుగోలు చేస్తున్న ఈ ఫ్లాట్లు ఏదైనా చట్టబద్ధమైన విలువ వస్తుందా, లేక ఇవి కేవలం ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతాయా? దానికి సమాధానం భవిష్యత్తే చెప్పాలి. మొత్తానికి చంద్రుడిపై ఎకరా భూమి 1700 నుంచి 3400కే దొరుకుతుందని వినడానికి చాలా ఆసక్తికరంగా ఉన్న దాని భూమిపై రియల్ ఎస్టేట్ పెట్టుబడితో పోల్చడం మాత్రం సరైనది కాదు. ఎందుకంటే ఈ భూములపై ప్రస్తుతం గుర్తింపు పొందిన వ్యక్తిగత యాజమాన్య హక్కు లేదు. కాబట్టి చంద్రుడిపై ఫ్లాట్ కొంటే కోటీశ్వరులు అవుతామని కాదు, చందమామపై మన పేరు మీద ఒక సర్టిఫికేట్ ఉందనే ఒక ప్రత్యేకమైన అనుభూతి మాత్రమే మిగలగలుగుతుంది. భవిష్యత్తు చంద్రుడిపై నిజంగా మనుషుల నివాసాలు ఏర్పడితే మాత్రం ఈరోజు సరదాగా కనిపిస్తున్న చంద్రుడి రియల్ ఎస్టేట్ కథ మరో రూపం దాల్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.